ఫోటో మీద ఇంత మంచి కథ రాసుకొని సినిమాగా తీయటం మామూలు విషయం కాదు. క్లైమాక్స్ చూస్తుంటే కన్నీళ్ళు వచ్చేసాయన్నారు రేణు దేశాయ్. రేణుని అంతలా కదిలించిన కథ ఏంటా సినిమా? రమణ విల్లత్ నాకు ఫోటోగ్రాఫర్గా తెలుసు. ఆయన చెప్పిన కథ చాలా బాగుంది. ఎలా తీశారో చూద్దామని వచ్చాను. సినిమా అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ చూసి కన్నీళ్ళు వచ్చేసాయి అని చెప్పారు రేణు దేశాయ్. అందరూ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా ఇది అని పిలుపునిచ్చారు రేణు. ఇంతకీ రేణుని కదిలించిన ఆ సినిమా ఏంటంటే 1000 words. అరవింద్ కృష్ణ హీరోగా, బిగ్ బాస్ దివి హీరోయిన్గా నటించారు. విలేజ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్లో రూపొందించిన ఈ సినిమాకు డైరెక్టరేట్, ప్రొడ్యూసర్ రమణ విల్లత్. జనవరి 6న ఈ మూవీ స్పెషల్ షో వేశారు. ఈ స్పెషల్ ప్రీమియర్కు రేణు దేశాయ్, ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మధు శ్రీధర్, జ్యోతి పూర్వాస్, సుకు పూర్వాస్ హాజరయ్యారు. షో చూసిన తర్వాత తమ అభిప్రాయాలు షేర్ చేశారు. ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథ రాసుకొని తీయటం మామూలు విషయం కాదన్నారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి అని ఆశిస్తున్నా అని ప్రశంసించారు రేణు దేశాయ్. 1000 words సినిమాకు ఖచ్చితంగా అవార్డులు వస్తాయన్నారు ఎస్వి కృష్ణారెడ్డి. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశాననిపిస్తోందన్నారు. ఇక హీరోయిన్ దివి మాట్లాడుతూ నన్నింత అందంగా చూపించిన రమణ గారికి థ్యాంక్స్ అంది. చివరి 10 నిమిషాలు నిజంగానే ఏడ్చేశాను. ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకునే కథ ఇది అని చెప్పుకొచ్చింది. ఇందులో కీలక పాత్రలు నటించిన మేఘన అయితే తల్లి పాత్ర చేయటం కాదు, నిజంగానే మాతృత్వాన్ని అనుభవించినట్లు అనిపించింది. ఇలాంటి మంచి పాత్రలు నటించడం ఆనందంగా ఉందంది. నా 3 ఏళ్ల కొడుకు అద్విక్ తొలిసారి నా సినిమా స్క్రీన్ పై చూశాడు. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అన్నాడు హీరో అరవింద్ కృష్ణ. బిడ్డని కనేటప్పుడు తల్లి బాధ చెప్పాలి అనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాను అన్నారు దర్శక నిర్మాత రమణ. కీరవాణి తండ్రి శివశక్తి దత్త అద్భుతమైన పాట రాశారని, సంగీత దర్శకుడు శివకృష్ణ ఆకట్టుకునేలా స్వరపరిచారు అని చెప్పారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే వ్యత్యాసం లేదు. కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకి ప్రమోషన్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే ఎక్కువ మందికి చేరువవుతుంది. ఇప్పుడు 1000 words మూవీ ప్రీమియర్ షోకి రేణు దేశాయ్ హాజరు కావటం, కథ కన్నీళ్లు పెట్టించేలా ఉందని చెప్పడంతో ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అని ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు. ట్రైలర్ చూస్తుంటే ఇది ఓ ఫోటోగ్రాఫర్ ప్రేమ కథగా తెలుస్తోంది. అలాగే ప్రకృతి చుట్టూ, కెమెరా చుట్టూ తిరిగే కథగా అర్థమవుతోంది. త్వరలో రిలీజ్కి సిద్ధమవుతున్న 1000 words మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.